కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ. ఆదివారం నాన్ వెజ్ లేకపోతే ఎలాగండి, అందుకే ఈవేళ ప్రాన్స్ చేసుకుందామని ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్గా చికెనే తెచ్చుకుందాం అనుకున్నాం. చికెన్ తెచ్చుకుంటే మళ్ళీ అది ఎక్కువసేపు ఉడకాలి, ఈ కరెంట్ కుక్కర్లో అవుతుందా లేదని చెప్పేసి ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో కనిపించిన విధంగా మొత్తం అన్ని పేస్ట్లు అయితే కొట్టుకోండి. ఈ ప్రాన్స్ కర్రీకి మాత్రం అన్ని పేస్ట్లు అయితే ఉంటేనే బాగుంటుంది. ఈ కరెంట్ కుక్కర్లో మరి ఎలా అవుతుందో చూడాలి. నాన్ వెజ్ ఇదే ఫస్ట్ టైం ఉండడం. టైం మాత్రం మామూలుగా తినేది, చాలా టైం అయితే తీసుకుంటుంది. పాప మీ కుక్కర్ అనుకుంటూ ఉంటుంది, పడక ఇటు చేతిలో పడ్డాను, దరిద్రం కొద్దీ దారుణంగా వాడుతున్నాడని. ఈ కుక్కర్ కూడా పక్కన పెడితే ఈ ముంబైలోని ఒక రోజేమో చల్లగానే, ఒక రోజేమో వేడిగా ఉంటుంది. అందువల్ల కోల్డ్ అయితే తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ 2 వారాల నుంచి కోల్డ్తో చస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏదైనా రైస్ కుక్కర్లో వంట ఉండడం అయితే మానను. గ్యాస్ వచ్చే వరకు ఇది నా చేతిలో అప్పటికి సావాల్సిందే. దీని పరిస్థితి ఎలా ఉంటుందో లాస్ట్లో చూద్దాం. గ్యాస్ మళ్ళీ నార్మల్గా వచ్చే వరకు ఇదే నాకు ఓవెన్, కుక్కరు, స్టవ్ అన్నీ. అలాగని చెప్పి బేకరీ ఐటమ్స్ ట్రై చేయమని చెప్పండి, చచ్చిపోతుంది, మొత్తం చచ్చిపోద్ది. కనీసం ఇంకోటి కూడా ఉంటుంది మాకు. ఇంకా ఈ 4 రోజులు హోటల్స్ అన్నీ నడిచినాయి. నేను నుంచి హోటల్స్ కూడా క్లోజ్ చేసి పడేసారు చాలా వరకు. మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ క్లోజ్లో ఉన్నాయి. ఫుడ్ బయట కూడా దొరకట్లేదు. ఈ కరెంట్ కుక్కర్ ఉండడం వల్ల నేనైతే బతికిపోతున్నాను. ఏదో రోజు రైస్ కుక్కర్ సన్మానం చేసి భోజనాలు పెడతాను, మీరు కూడా వచ్చేయండి. అడ్రస్ అది తర్వాత చెప్తాను. అమ్మయ్య అయిపోయిందండి మన కర్రీ.